మన ట్రంప్ మామకి నోబెల్ ప్రైజ్ కావాలంట, నోబెల్ పీస్ ప్రైజ్. ఎందుకోసం అంట? ఇండియాకి పాకిస్తాన్కి మధ్యన యుద్ధం ఆపినందుకంట, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యన సీజ్ ఫైర్ కుదిర్చినందుకంట. అసలు ఈ హోల్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? పాకిస్తాన్ యొక్క ఒక మిలిటరీ జనరల్ వెళ్ళి ట్రంప్ని కలిశారు. ఏది? అమెరికాలో. ఎందుకు కలిశారు? వాళ్ళ కలవడానికి వాళ్ళ యొక్క జియో పొలిటికల్ డైనమిక్స్ చాలా ఉన్నాయి, సో కాల్డ్ అమెరికన్ ఎపీజ్మెంట్ కోసం అని చెప్పి. సో అక్కడికి వెళ్ళేసి అమెరికన్ ఎపీజ్మెంట్ ఏ లెవెల్లో చేయాలనుకున్నారంటే, ట్రంప్ కంట ఏకంగా నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చేయాలంట. దాన్ని ట్రంప్ కూడా నాకెందుకు ఎవరు, నాలో ఏం తక్కువ అని అంటున్నారు అనమాట. ఇక్కడ ఈ కామెడీ ఏంటంటే, ఏదైతే ఈ ప్రపోజల్ చెప్పిందే పాకిస్తాన్, ఆ నెక్స్ట్ రోజే ట్రంప్ ఏమైనా ఆర్డర్ ఇచ్చాడు, ఇరాన్లో ఉన్న ఒక 3 కీ న్యూక్లియర్ సైట్స్ మీద దాడులు చేయమని చెప్పేసి B2 స్పిరిట్ అని ఉంది కదా, దాంతో దాడులు చేయించారు. సో ఇలా ఉంటుంది అనమాట ఐరన్. ఇప్పుడు ఏదైతే సీజ్ ఫైర్ కుదిరింది అని అనౌన్స్ చేసుకున్నారే, మళ్ళీ ఈ పాయింట్ వచ్చిందనమాట, ట్రంప్కి నిజంగానే నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చేస్తా అని చెప్పేసి. నిన్న తమ్ముళ్ళలో డ్రీమ్ అని పెట్టా. ఏమో మేబీ రాంగ్ అవ్వచ్చేమో, ఎందుకంటే మన ఇండియాలో ఉన్న చూడట్లేదా పొలిటికల్ ఎలిగెన్సెస్ బట్టి పెద్ద పెద్ద సోకాల్డ్ అవార్డ్స్ ఉన్నాయి, ఇచ్చేస్తున్నారు వాళ్ళకి ఉన్న పార్టీలకి. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా అమెరికా యొక్క హెజ్మోనీ ఉంటుంది, ఆధిపత్యం ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చుకోవచ్చు, దానిలో మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు నిజంగానే ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యన ట్రంప్ సంధి కుదుర్చారా, లేదా నిజంగానే ఇండియా పాకిస్తాన్ మధ్యన ట్రంప్ వచ్చి వార్ ఆపారంటే, ఇండియా పాకిస్తాన్ విషయానికి వచ్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, పాకిస్తాన్కి వారొద్దు, ఇండియాకి వారొద్దు. మనకన్నా ఇంకా వారే వద్దు అనుకునేది పాకిస్తాన్. ఎందుకు తెలుసా? ఆల్రెడీ వాళ్ళ ఎకానమీ పడిపోయి ఉంది, వాళ్ళలో చాలా ఇన్ఫ్లేషన్ ఉంది. ఇన్ కేసు వాళ్ళు వార్లోకి దిగి దీనిలోనే మానిటరీ రిసోర్సెస్ అని ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఖర్చు పెడితే వాళ్ళ ప్రజలే వాళ్ళ మీద ఎదురు తిరుగుతారు. సో ఆబ్వియస్లీ పాకిస్తాన్ దగ్గర ఆప్షన్ లేదు. అండ్ నౌ కమింగ్ టు ఇండియా. అండ్ ఇండియా కూడా వార్ కోరుకోదు. ఎందుకు? మన ఎకానమీ బాగానే నడుస్తుంది, ఓకే, మరీ బాగా కాకపోయినా అట్లీస్ట్ సాఫీగా నడుస్తుంది. వార్ వస్తే సెన్సెక్స్ కూలిపోద్ది, ఎకానమీ కూలిపోద్ది, బ్యాంకింగ్ కూలిపోద్ది, ఇంటర్నెట్ సర్వీసెస్ అయిపోతాయి. ఇవన్నీ తలనొప్పికి వచ్చిన సంబంధాలు కదా, ఎందుకు ఊరికినా? సో ఇండియా కూడా యుద్ధం ఎక్కువ రోజులు వెళ్ళాలి. అసలు యుద్ధం కాదు అది, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫ్లిక్ట్ అది. యుద్ధం అంటే అఫీషియల్గా సివిలియన్స్ మీద చేసేది, సో యుద్ధం కాదు. సో ఇండియా కూడా కోరుకోలేదు ఎందుకు తలనొప్పి అని చెప్పేసి. సో వీళ్ళిద్దరూ ఒకటే, ఇద్దరికి వారొద్దు. మరి ఎవరెవరు మూడేవాడేస్తే అట్లీస్ట్ పరువు కాపాడుకోవడానికి వచ్చా ఈడు వచ్చారు మేము చేసుకున్నాం చెప్పుకోవడానికి యూజ్ అయిందనమాట. సో ట్రంప్ అఫీషియల్గా అనౌన్స్ చేసుకున్నట్లు నిజంగానే ట్రంప్ వచ్చి వార్ ఆపని అన్నట్టు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాకి వారొద్దు, పాకిస్తాన్కి వారొద్దు. సో ఇద్దరు వద్దు, ఇద్దరు ఎవరు తగ్గారనుకో పొలిటికల్గా వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది, డ్యామేజ్ అయిపోద్ది ఇమేజ్. సో ట్రంప్ వచ్చినట్టే సీజ్ ఫైర్కి అగ్రీ చేస్తారు. నౌ కమింగ్ టు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ విషయంలో ఇరాన్కి డ్యామేజ్ చాలా జరిగింది, అండ్ ఇజ్రాయెల్ కూడా సేమ్ డ్యామేజ్ జరిగింది. ఇజ్రాయెల్ ఒక ఐరన్ డోమ్ మొత్తం మిత్ బర్స్ట్ అయిపోయింది. ఇప్పటివరకు ఐరన్ డోమ్ అంటే ఎవరు ఛేదించలేరు అనే ఒక మిత్ ఉంది. కానీ ఇప్పుడు ఏమైంది, ఇరాన్ యొక్క కొన్ని మిసైల్స్ ఐరన్ డోమ్ ఛేదించుకుంటూ వాళ్ళు వెళ్ళి హిట్ చేసాయి, అది కూడా క్యాపిటల్ని హిట్ చేసాయి. ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్, చాలా బిగ్ థింగ్ ఇది. ఇజ్రాయెల్ యొక్క బొక్కలు కూడా ఇప్పుడు బయటపడ్డాయి చాలా. సో ఇజ్రాయెల్ కూడా ఫేస్ని కాపాడుకోవాలి కదా. మరి ఏదైతే ఇజ్రాయెల్ ఇమేజ్ క్రియేట్ చేసిందో వెస్టర్న్ మీడియా అంతా, ఇమేజ్ వెరీ గుడ్ ఇమేజ్. ఇజ్రాయెల్ కూడా మిలిటరీ క్యాపిటల్, ది సొఫిస్టికేటెడ్ టాప్ మోస్ట్ మిలిటరీ క్యాపిటల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. బట్ వాళ్ళ నెగిటివ్స్ కూడా ఉన్నాయి కదా, ఆ నెగిటివ్స్ ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ వాళ్ళు బయటపడ్డాయి. సో ఫేస్ కాపాడుకోవాలి కదా. ఇంత చేసిన ట్రంప్ రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ అయిందన్నమాట, జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్. ఆ వీడియోలో సమ్ మీడియా జర్నలిస్ట్ వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట ట్రంప్ని, మీరు సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు కదా, అనౌన్స్ చేసిన వెంటనే మళ్ళీ వీళ్ళిద్దరు డాట్ చేసుకున్నారంటే ట్రంప్ ఎంత ఫ్రస్ట్రేట్ అయి ఉన్నాడంటే ఏమన్నారు తెలుసా? దేర్ ఆర్ 2 countries, they have been fighting for a long time and they don't know what the fuck they are doing. Yes, he used this word, fuck and word యూజ్ చేశారు అన్నమాట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ట్రంప్ ఎంతలా ఫ్రస్ట్రేట్ అయిపోయాడు ఇది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యన. సో జియో పాలిటిక్స్ ఇలానే ఉంటుంది. అండ్ ట్రంప్ లాంటి తెంగరోడు ఇప్పుడు ట్రంప్ ఎందుకు చేస్తున్నారు తెలుసా? ఎందుకంటే యుఎస్ఏలో ఓన్లీ 2 terms మాత్రం ప్రెసిడెంట్గా పనిచేయాలి. అంటే ఓన్లీ 8 years. మన దగ్గర 5 years ఉంటుంది లోక్సభ అండ్ ఎమ్మెల్యే ఎంపీకి, అక్కడ 4 years ఉంటుంది. సో అక్కడ మనలాగే అన్లిమిటెడ్ టైమ్స్ ఉండదు, ఓన్లీ 2 times మాత్రమే ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వాలి, అంటే 8 years మాత్రమే. సో ఇది ట్రంప్ యొక్క సెకండ్ అండ్ లాస్ట్ టర్మ్. సో ఇష్టానుసారం చేస్తున్నాడు, ఏముంది ఇప్పుడు ఏం చేసినా ఫరక్ పడదు కదా. నెక్స్ట్ అడుగు ముసలోడ్ అయిపోతున్నాడు, అండ్ నెక్స్ట్ అడుగు పవర్లోకి వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఇట్స్ నాట్ అలౌడ్. సో ఇష్టానుసారం చేస్తున్నామాట. నాకు చిన్నపిల్లల నాకు నోబెల్ ప్రైజ్ కావాలి. నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇస్తారండి? ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ మీద దాడులు చేస్తారు, నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా.